ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతోమందిని చూస్తున్నారు కదా. ఇప్పుడు చాలా మారిపోయాయి. అంటే మానవ సంబంధాలు కావచ్చు, లవ్ కావచ్చు, అఫెక్షన్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి బ్రేక్ అవుతూ వస్తుంది, రైట్? మీరు అప్పుడు కూడా చూస్తుంటారు. ఇదే లవ్ అంటే ఒకప్పుడు ప్రేమించడం అంటే భయపడుతూ ఉండేవాళ్ళు. ప్రపోజల్కి ఒక 1 year పట్టేది. అంటే ఒకళ్ళు చూసుకోవడానికే చాలా టైం పట్టేది, మనుషులు ఒకరు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి. ఈవెన్ ఇప్పుడు సోషల్ మీడియా అయిన తర్వాత ఒక పెళ్లి చూపులు అనేది ఎలా అయిపోయిందంటే ఒక ఫ్రెండ్ కలుస్తున్న ఫీలింగ్లో వచ్చేసారు. లవ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు. అప్పుడు ఉన్న ప్యూరిటీ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు లేదనిదే ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి మ్యారేజెస్ ఇప్పటి వరకు డివోర్స్ అనే పదాన్ని వాడట్లేదు. ఇప్పుడు మ్యారేజెస్ చేసుకుంటే ఒక వెడ్డింగ్ కార్డ్ ఇస్తుంటే పెళ్ళికి వెళ్ళాలరా వీళ్ళ పెళ్ళి అంటే, వీళ్ళిద్దరు కపుల్స్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనే పదాన్ని తీసుకొచ్చారు, రైట్? నువ్వు చూస్తున్నాం చాలా వరకు కూడా. ఈ వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి అంటారు? మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీరు చూసినటువంటి కపుల్స్ని కావచ్చు, ఏం చెప్తారు? కాలం, టైం చేంజెస్ ఎవ్రీథింగ్. మీకు మన 4 యుగాల్లో కృతయుగంలో ఒకలాగా ఉండే, తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం, కలియుగంలో ఇది 3వ పాదం. సో టైం చేంజెస్ ఎవ్రీథింగ్. పదాల అర్థాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు ప్రేమ అర్థం వేరు, ఇప్పుడు ప్రేమ అర్థం వేరు. ఒకప్పుడు లస్ట్ అర్థం వేరు, ఇప్పుడు లస్ట్ అర్థం వేరు. ఒకప్పుడు ఫ్యామిలీ అర్థం వేరు, ఇప్పుడు ఫ్యామిలీ అర్థం వేరు. అర్థాలు చేంజ్, పదాలు వాడేస్తున్నారు. డే టు డే ట్రాన్సాక్షన్స్లో పిల్లలు కూడా అరే వాళ్ళు ఎట్లాంటి లాంగ్వేజ్ వాడుతున్నారంటే, మాండలికం వేరమ్మా, యాక్సెంట్ వేరు, కొలిక్యువల్ వేరు, అంటే వ్యావహారికం వేరు, గ్రామ్యం వేరు, సంస్కృతం వేరు. కానీ మాట్లాడే పదాల తాలూకా ఆ భావాలు మార్చేస్తున్నారు. ఒక్క దగ్గర మనం మాట్లాడినప్పుడు ఒక పదం వేయకూడని పదం వేసేస్తున్నారు. అరే మెంటలా అనే వర్డ్ వాడతారండి. ఇట్స్ హారిబుల్. మెంటల్ అంటే తెలుసా మీకు? మెంటల్ కండిషన్ తెలుసా? మానసికంగా ఇప్పుడు బైపోలార్ డిసీజ్ ఉన్నాయి, స్క్రిజోఫానియా ఉంది, ఇంకోటి ఉంది. అది వస్తే ఆ స్థితిలో వాడిని మెంటల్ అంటారు. నాకు కొంచెం మెంటల్ రా అని ఒక సినిమాలో కూడా అంటారు. అంటే మెంటల్ అనే వర్డ్ ఎట్లా వాడుతున్నారండి? అసలు దే ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ దట్ వర్డ్. మెంటల్ కండిషన్లో నీ లైఫే మొత్తం పాడైపోతుంది. నీ మనసు చెడిపోతే నువ్వు మెంటల్ స్థితికి వస్తావు. అరే వీడు మామూలుగా ఉండి నేను మెంటల్ అంటే, మెంటల్తో ఉన్నవాడు ఎట్లా మామూలుగా ఉంటాడు? మామూలుగా ఉన్నవాడు వేరు, మెంటల్ వేరు. సైకిక్ పర్సనాలిటీ ఇస్ డిఫరెంట్. సైకిక్ అలా ఉండడు కదా. అంటే పదాల భావాలు మార్చేస్తున్నారు, రకరకాలుగా వాడేస్తున్నారు. అలా వాడడం వల్ల వాటిలో ఉండే సున్నితత్వం కానీ, వాటిలో ఉండే ఒక మృదుత్వం కానీ, వాటిలో ఉండే ఒక హృదయానుభవం కానీ లేకుండా పోతున్నాయి. కొన్ని వర్డ్స్ వాడేస్తున్నారు. బూతులు సరే బూతులు ఇప్పుడు అందరికీ ఊత పదాలు అయిపోయాయి. ఆ బూతు లేకుండా వాడు సెంటెన్స్ స్టార్ట్ చేయలేడు, కంప్లీట్ చేయలేడు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ చాలా నేర్పాలి. చాలా పదాలని మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి తెచ్చుకోవాలి. తెలుగుని రక్షించుకోవాలి, గొప్ప వాళ్ళని రక్షించుకోవాలి, పెద్దవాళ్ళని రక్షించుకోవాలి, ఆ భావాలని రక్షించుకోవాలి. చాలా రక్షించాల్సింది ఉందమ్మా, చాలా రక్షించాలి మనం. సరే, పదాల గురించి చెప్తున్నారు, కలియుగంలో మేము బతికేస్తున్నాం అని చెప్తున్నారు, మేము కూడా ఒప్పుకుంటాం దాన్ని. కానీ లవ్ గురించి చెప్పాలి మీరు. వాట్ అబౌట్ లవ్? ప్రేమ గురించి అంటే, ప్రేమ ఎప్పుడు కూడా ఫర్ ఎవర్. లవ్ ఈజ్ ఫర్ ఎవర్. లవ్కి ఇప్పుడు అది నిత్యనూతనం. అది భగవంతుడు, లవ్, పిల్లలు, స్త్రీలు, వాళ్ళు నిత్యనూతనం. ఎప్పుడు కూడా వాళ్ళని అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయకూడదు. ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ ద గాడ్. దేవుడిని నేను అర్థం చేసుకుంటాను అనుకోకూడదు. నేను స్త్రీని అర్థం చేసుకుంటాను అనుకోకూడదు. పిల్లల్ని నేను అర్థం చేసుకుంటాను అనుకోకూడదు. అర్థం చేసుకొని నేను లాజికల్ మైండ్తో నేను వెళ్తాను అనుకోకూడదు. ఇఫ్ యు గో విత్ లవ్, దే విల్ కమ్ టుగెదర్. మీరు ప్రేమతో వెళ్తే దేవుడు అర్థమవుతాడు, స్త్రీలు అర్థమవుతారు, పిల్లలు అర్థమవుతారు. కొంతమందికి ప్రేమతో వెళ్తేనే మీ దగ్గరకు వస్తారు, మీ వాళ్ళని అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది, అవగాహన చేసుకునే పరిస్థితి వస్తుంది, అనుభూతి చెందే పరిస్థితి వస్తుంది. లేదు నేను ట్రై చేస్తాను, నేను పుస్తకాలు చదువుతాను, పుస్తకాలన్నీ దగ్గర పెట్టుకొని ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ లేడీ అంటే యూ నెవర్ అండర్స్టాండ్ లేడీ. ఏ సింగిల్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ద లేడీ, దట్ ఫెమినిజం తెలియదు మీకు. గాడ్ డివినిటీ గురించి కూడా తెలియదు. ఈవెన్ కిడ్స్ ఆల్సో, పిల్లలను కూడా ప్రేమతో తప్ప మీరు లాలించలేరు. యూ కెన్ బై ఏ డాగ్ బట్ యూ కెనాట్ వ్యాగ్ ద టైల్ ఆఫ్ ద డాగ్ వితౌట్ లవ్. ఇఫ్ యూ షో ద లవ్, షీ విల్ వ్యాగ్ ది టైల్. అంటే తోక అది ఊపేటట్టుగా చేయాలంటే మీ దగ్గర ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే పువ్వులను కానీ, స్త్రీలను కానీ, దేవుడిని కానీ ఎవరిని మన దగ్గర తీసుకోవడం. అయితే మీరు ప్రేమ గురించి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రేమని అనుభవించి దాంట్లో బర్న్ అయిపోయి, ప్రేమ నేను ప్రేమిస్తున్నాను, ప్రేమ నాకు కావాలన్న వాడికి అవతల స్త్రీ కాదండి, అవతల ఎవరు వ్యక్తి అన్నది కాదు, వాడి ప్రేమలో పడిపోయాడు. ఇక ప్రేమలో పడిపోయి వాడు మరి లేవలేడు అంటారు. దేవుడిపల్లి కృష్ణశాస్త్రికి అనేవారు,
ఆయన ఒక స్త్రీ ప్రేమలో పడిపోయాడు. ఇక ఇప్పట్లో లేవలేడు. ముడుచుకున్న దాన్ని, మూలనున్న దాన్ని, చిన్ని చిన్ని కన్నులు ఉన్న దాన్ని ఆమె ప్రేమలో పడ్డానికి మరి బయటికి రాడని అనేవారు అప్పుడు. అట్లా ఏంటంటే ఒకసారి ప్రేమ ఎవరి ద్వారా పుడుతుందో, ఏ స్త్రీతో మనం ఉంటామో తెలియదు, కానీ ఆ స్త్రీ కారణం అవుతుంది. కానీ ఆ స్త్రీకే తెలియదు వీడు అంత ప్రేమిస్తున్నాడని, లేకపోతే ఆమెకే తెలియదు తను ఆ అబ్బాయిని అంత ప్రేమిస్తుందని అని. కానీ ఆమె బట్టలు కానీ, ఆమె వస్తువులు కానీ, చివరికి చిన్న చిన్న జ్ఞాపకాలు కానీ, వాటితో వాళ్ళు బతికేస్తారు. దే కెన్ లివ్, ఎంతకాలమైనా బతుకుతారు అన్నమాట. కానీ ఇప్పట్లో ఆ జ్ఞాపకాలతో బ్రతికే వాళ్ళు ఎవరు లేరు సార్. ఇప్పుడు జ్ఞాపకాలు దాటేశారు. వీళ్ళకి ట్రైన్ యాక్సిడెంట్లు కావాలి, భూకంపాలు కావాలి, సునామీలు కావాలి. ఏం ప్రేమ ఉంది? ఇన్స్టెంట్ కావాలండి. ఏదైనా ఇన్స్టెంట్ కావాలి. అదే నూడిల్స్, ఇప్పుడు చైనీస్ ఫుడ్ లాగా జంక్ ఫుడ్స్ కావాలి. ఓకే, దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఇట్లాంటప్పుడు లవ్ స్ప్రింగ్ లాగా, ఒక ఫౌంటైన్ హెడ్ లాగా, లోపల నుంచి ఒక జెనిసిస్ లాగా ఎలా వస్తుంది? ప్రేమ మీద ఆధారపడి ఎన్ని సినిమాలు తీశారు. అసలు ప్రేమ మీకు రాబోయే కాలంలో కూడా ప్రేమ మీదే ఎన్ని సినిమాలైనా తీయచ్చు, బ్లాక్ బస్టర్స్ ఇవ్వచ్చు.